హ్యాపీ యుగాది ఫర్ ఆల్. హలో హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ మీడియా ఛానల్. ఈరోజు ఉగాది కదా, ఉగాది స్పెషల్ పోలేలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు పోలేలు తయారు చేసుకునే విధానం. ముందుగా మనం శనగపప్పు ఉడకబెట్టుకోవాలి. అందులో సోంపు. మమ్మీ సోంపు ఎందుకు వేయమంటారమ్మా? సోంపు శనగపప్పు అరగదు అంటారు కాబట్టి సోంపు వేస్తే అరుగుదల ఉంటుందని సోంపు వేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఇలాచి. ఇలాచి ఎందుకు? ఇలాచీలు టేస్ట్ గురించి వాడతారు. నెక్స్ట్ సొంటి లేకపోతే అల్లం లేకపోతే సొంటి. గ్యాస్ ఫామ్, శనగపప్పు ఎక్కువ మంది పడదు కాబట్టి గ్యాస్ ఫామ్ అవుతుందని ఇవి వేసి రుబ్బుకోవడం వల్ల గ్యాస్ అనేది రాదు. నెక్స్ట్ వచ్చేసి హల్దీ. పసుపు వేసి రుబ్బుకోవడం వల్ల చక్కెర బెల్లమైన వేసి తీపిదన్నం కదా, కొంతమంది పడకపోతే దగ్గు అనేది రాకుండా ఉండడానికి. నెక్స్ట్ షుగర్, చక్కెర. ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. పోలలకి కాంబినేషన్గా కట్టుచారు. అందులో అది ప్రిపేర్ చేసుకోవడానికి లవంగాలు, చెక్క, ఇలాచి, సాజీర, మిరియాలు, బిర్యానీ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు ఆనియన్, బిర్యానీ ఆకు, పసుపు, కొత్తిమీర ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కల్లేమాకు, కరివేపాకు. పప్పు ఉడకబెట్టిన నీళ్ళల్లోనే చింతపండు వేసి నానేసాం. ఇప్పుడు ఆ చింతపండు రసం, పప్పు నీళ్ళు, రుచికి సరిపోయేంత సాల్ట్, ఇవన్నీ ఇలా వేసుకొని కాసేపు మసలనివ్వాలి. తయారు చేసుకున్న పూర్ణం ఇందులో కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు పోలేలు చేసుకోవడానికి గోధుమ పిండి అన్నది ఇలా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా చేసుకొని ఇలా పూర్ణం పెట్టుకొని ఇప్పుడు ఇది లడ్డులాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక పైన వచ్చిన ఎక్స్ట్రా పిండి అనేది తీసేసేయాలి. ఇలా చేసుకోవాలి. ప్యాన్ కొంచెం వేడయిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కానీ పోలేలు చేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టవద్దు. లో ఫ్లేమ్లోనే పెట్టి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఇలా కాలిన తర్వాతకి ఈ పొటాటో వేసుకోవాలి. ఇలా కొంచెం కాలిన తర్వాతకి ఆయిల్ అప్లై చేసి ఇలా తీరమర వేసుకోవాలి. ఇప్పుడు పోలేలు రెడీ. చారు ఇలా బాగా మసిలిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కట్టుచారు విత్ పోలేలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా ఈ కాంబినేషన్ అన్నది ఎవరికి ఇష్టమో లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ యుగాది ఫర్ ఆల్.